మీరు ఫస్ట్ నుంచి కూడా ఇదే విధానాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రతిపక్షంగా రాకముందు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు మైత్రి విషయంలో ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. ఆ జెండా వీలు మోస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా కూడా చూస్తూ ఉంటారా మీకు వాళ్ళకి సంబంధించి? నేను ఒక జనసేన పార్టీలో ఉన్న ఎవరైతే కార్యకర్తలకి వాళ్ళకి సానుభూతిగా మాట్లాడుతున్నాను. అవును, అర్థమవుతుంది. నేను వాళ్ళని నిందించట్లేదు. మరే బాబు మీరు అన్యాయం అయిపోయారా, మీరు అనవసరంగా జెండా మోసారు, మీ ఓట్లతో గెలిచిన వాళ్ళు మీ జెండా మోసారు, మీరు మోసారు వాళ్ళని. తీరా చూస్తే వాళ్ళు మీరు జెండా మోసారని చెప్పి నిజంగా పార్టీ నాయకులందరూ వాళ్ళు తొక్కేస్తున్నారా, మిమ్మల్ని కాలకింత పెట్టి తొక్కేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు, చూడండి రా బాబు అని చెప్తున్నాను. నేనేమి వాళ్ళేమి విమర్శించట్లేదు. లేదు మాకు జనసేన నాయకులుగా, జనసేన కార్యకర్తలుగా మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు అసలు బాగా మేలు జరిగిందంటే, మేలు జరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్కి. ఇంకెవరికి మేలు జరిగింది? పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి మేలు జరిగిందేమో తప్ప ఇంకెవరికి జరిగింది మేలు?